హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. 2024 ముగిసింది, 2025లోకి అడుగు పెట్టాము. 2024లో రాజకీయాల్లో కొన్ని సంచలనాలు జరిగాయి ఏపీ రాష్ట్రానికి సంబంధించి. వైసీపీ ఘోర ఓటమి, కూటమి మహా విజయం, ఈ రెండింటిని కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే 2025కి సంబంధించి రాజకీయాలు ఎలా ఉండబోతాయని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనం బాట పట్టబోతూ ఉన్నారు. గతంలో ఏదైతే తప్పులు చేశామో అలాంటి తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ ఈసారి విజయం దిశగా అడుగులు వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయన జనంలోకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక మరోవైపు కూటమికి సంబంధించి వచ్చినటువంటి 7 నెలల్లోనే అప్పుల పరంగా కావచ్చు, అలాగే ఇచ్చినటువంటి హామీల పరంగా కావచ్చు, నెరవేర్చడంలో కొంత వెనకైతే పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2025లో ఏపీ రాజకీయ పార్టీలు దిశానిర్దేశం ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఇష్యూ పైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ఏంటి 2024ను మనం చూసాము, ఎప్పుడు రాజకీయాల్లో జరగని ఒక భిన్న ప్రక్రియ అయితే 2024లో జరిగింది. వైసీపీకి సంబంధించి ఘోర ఓటమి కావచ్చు, అలాగే కూటమికి సంబంధించి భారీ విజయం కావచ్చు. ఎలా చూస్తారు దీన్ని? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అంటే 24 అనేది సార్వత్రిక ఎన్నికలు జరగడం, అందులోనూ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగడం వాళ్ళకి సహజంగా ఒక రాజకీయ పార్టీ గెలవడం, ఇంకో రాజకీయ పార్టీ ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి పెద్ద పరిణామంగా దారితీస్తుంది 5 ఏళ్ల టెన్యూర్లో. కాబట్టి ఎన్నికల సంవత్సరం కాబట్టి సహజంగా గెలుపు ఓటములు ఉంటాయి. కాబట్టి సహజంగా సమాజంలో అదొక పెద్ద అలజడి క్రియేట్ అవుతుంది. ఒక పక్క సంతోషం ఉంటుంది, ఇంకో పక్క ఓడిపోయిన వాళ్ళకి బాధ ఉంటుంది. ఈ కారణాలు 24 ప్రాధాన్యత అంతరించుకుంది. 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి భారీ ఓటమిని చెవిచూసింది. ఓటమి వైసీపీ ఓటమి అనూహ్యం కాదు, కానీ భారీ ఓటమి మాత్రం అనూహ్యంగా జరిగిన పరిణామంగా చూడాలి. గ్రౌండ్ రియాలిటీస్ దానికి సపోర్ట్ గానే ఉన్నాయి. అంటే ఈవీఎంలో ఆ చర్చ ఎంత నడిచినా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పట్ల అనుమానాలు, వ్యవహరిస్తున్న తీరు పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం తగిన కారణాలు మనకు కనిపిస్తాయి. ఆ కారణాలు కొన్ని స్వయంకృత అపరాధం, కొన్ని సహజ పరిణామం. సహజంగా కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత రావచ్చు, దాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పద్ధతిలో ఎంచుకున్న పద్ధతులు, వ్యవహరించిన తీరు, పార్టీ అన్నిటికన్నా మించి పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత రావడం. సహజంగా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, పార్టీ శ్రేణులు కొంచెం అటు ఇటుగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కన్నా పార్టీ శ్రేణుల్లో పార్టీ నాయకత్వం మీద వ్యతిరేకత. ఓడిపోవాలని కాదు, మాకు మీకు మధ్య అనుబంధం లేదు. పార్టీలు అంటే కేవలం ఎమ్మెల్యేలు, లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, లేదా రాష్ట్ర స్థాయిలో పరిశీలకులు, లేదా కొంతమంది అడ్వైజర్లు, డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా అసలు పార్టీయే లేదు. వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ పరిధిలో ఏదైనా అవకాశాలు ఉంటే వస్తాయి, లేకపోతే రావు అనే ధోరణికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు వెళ్లడం వల్ల ఎవరైతే పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పడిపోయారు. తర్వాత మళ్ళీ గెలిస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది తప్ప పరిస్థితి ఇంకోటి లేదనే అనుమానాలు తయారుచేశారు. దీనన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తూ 1.5 year బ్యాక్ శాసన మండలి ఎన్నికలు జరిగినాయి, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎన్నికలు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన అవకాశం ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ప్రజలు అంత ఘోరంగా, అంటే లిమిటెడ్ కాన్స్టిట్యూషనే కావచ్చు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, అంటే సమాజాన్ని ప్రభావితం చేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ కట్టుగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను కూడా చూడలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు మేము గెలుస్తామని. వాళ్ళు కేవలం పోటీ చేసి పోటీ కోసం పోటీ, అధికార పార్టీ చేస్తున్న తప్పులు ఎత్తుచూపాలన్నారు తప్ప గెలవాలని పోటీ చేయలేదు, ఎందుకంటే అంత విశ్వాసం రాలేదు. అలాంటిది వాళ్ళని కూడా ఆశ్చర్యపరుస్తూ ప్రజలు గెలిపించారు. నిజానికి అప్పుడు కానీ గుణపాఠం వాళ్ళు నేర్చుకుంటే వైసీపీ ఎందుకు ఓడిపోయినాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గుణపాఠం నేర్చుకుంటే 24 ఫలితాలు గెలుపోవటం ఎలా ఉన్నా ఇంత ఘోరంగా అయితే ఉండేది కాదు. కానీ ఆ ఓటమిని ఇది చాలా లిమిటెడ్ నియోజకవర్గం అని, మా ఓటర్లు వేరే ఉండాలని చెప్పడం ద్వారా కిందకి పైకి ఒక రేపో దెబ్బతింది. రేపో ఎందుకంటారంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, టీచర్ ఎన్నికల్లో మా నియోజకవర్గం వేరే ఉంది అంటే మా ఓటర్స్ వేరే ఉన్నారు అన్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఎన్లైట్ పీపుల్, కాన్స్టిట్యూషన్ గా ఉండే శాసన మండలిలో వాళ్ళు మా ఓటర్లకు కాదని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు.
ఓకే. అంటే ఆ ఓటర్లు కాదు అంటే అర్బన్ ఓరియంటెడ్ నియోజకవర్గాల్లో, అర్బన్ డిసైడ్ నియోజకవర్గాల్లో ఓడిపోతామని ముందే నిర్ణయించుకున్నట్టు. హ్మ్. అంటే 40, 50 నియోజకవర్గాల్లో ఎలక్షన్‌కి ముందే 1 ½ ఓడిపోవడానికి ఒప్పుకునేసినారు. హ్మ్. కానీ తమాషా ఉల్టాగా వై నాట్ 175 అంటారు. అవును. ఒక పక్క కొన్ని ఓటర్లు మాది కాదని డిసైడ్ చేసుకున్న తర్వాత, ఆ నియోజకవర్గాలు ఓడిపోతారు అనుకున్న తర్వాత, మళ్ళీ వై నాట్ 175 ఎట్లా ఇస్తారు పిలుపు? హ్మ్. అంటే ఆ రకంగా కిందకి పైకి గ్యాప్ వచ్చేసింది. ఏం జరుగుతోంది కిందకి లేదు. ఈ పరిస్థితుల వల్ల వైసీపీ ఓటమిగా మనం చూడాలి. హ్మ్. ఇవన్నీ నిజంగా ప్రతిపక్షానికి ఏదంటే ఏది అవకాశం అంటే అధికార పార్టీ చేసే తప్పులే. అవును. కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని అందిపుచ్చుకునింది. హ్మ్. వ్యూహాత్మకంగా కొన్ని అడుగులేసింది. రాజకీయంగా కొన్ని వ్యూహాలు పన్నింది. కొన్ని అంగీకరించేవి ఉంటాయి. కొన్ని అంగీకారం కాదు. ఉదాహరణకు అప్పుల పైన, ఇతర అంశాల పైన ఉన్నదానికన్నా అనేక రెట్లు ఎక్కువ చెప్పేసింది. అప్పులైతే అవును. రెట్టింపు చెప్పేసింది. హ్మ్. అమ్మాయిల అపహరణ, తర్వాత రంగులు వేయడం అన్నిట్లో కూడా విపరీత హ్మ్. పోకడలకి ఎళ్ళింది. అయినా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. జగన్మోహన్ రెడ్డి ఫోటో వేరు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ వేరు. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనే దాన్ని ఆధారంగా తీసుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్‌లే దానివల్ల వచ్చేసింది. ఇంక అయిపోతుంది మీ పనని ల్యాండ్ టైటిల్‌ని వ్యతిరేకించాడు. అవును. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి అస్త్రంగా మారడమే కాకుండా వైసీపీ చేసే వ్యూహాత్మక తప్పిదాలు తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. హ్మ్. చాలా సులభం అయిపోయింది వాళ్ళ పని. ఇది ఇంతకుముందు ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కి జగన్మోహన్ రెడ్డి బొమ్మకి సంబంధం లేదు. బొమ్మ కూడా మనం వ్యతిరేకిస్తాం. హ్మ్. కానీ ఆ బొమ్మకి ల్యాండ్ టైటిల్. కానీ ఆ బొమ్మనే చూసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసారు. రెండోది ఆ అప్పులు. అదేవిధంగా ఈ కార్యాలయాలకు రంగులు. ఇక హ్మ్. ఏమన్నా చూసుకోండి కొన్ని చోట్ల గొడవలు, కొన్ని చోట్ల అవును. కేసులు ఇవన్నీ చూసినప్పుడు ఏదైతే ప్రతిపక్షం అటాకింగ్ మోడ్‌లోకి ఎళ్తా ఉందో దాన్ని రిస్టోర్ చేసి ప్రతివ్యూహం పన్నే పరిస్థితి వైసీపీ నాయకత్వానికున్న దాన్ని అందిపుచ్చుకునే కేడర్ లేదు. హ్మ్. ఇట్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఒక అనుభవం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ గుర్తించలేకపోవడం గృహ సారథులని ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఇంటింటికి అవును. నువ్వే జగన్ నువ్వే మా నమ్మకం అవును. అనే ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ హ్మ్. ప్రోగ్రామ్ ఫెయిల్ అయింది. హ్మ్. అంటే అంతకుముందు గడప గడపకి అన్ని సక్సెస్ అయినాయి. కారణం ఏంటి? వాలంటీర్లు. హ్మ్. వాలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలు బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. పార్టీ డైరెక్ట్‌గా ఇచ్చే పిలుపు ఫెయిల్ అయిపోయింది. హ్మ్. అప్పుడన్నా తెలుసుకోవాలి కదా! పార్టీ ఎంత రాకపోయిందని. ఆ హ్మ్. రకంగా ఎన్‌లైట్ పీపుల్ వ్యతిరేకంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలు, హ్మ్. నువ్వేం మా జగన్ నమ్మకం అనే కార్యక్రమం ఫెయిల్ అవ్వడం ద్వారా కార్యకర్తల వ్యతిరేకత ఇంత ఉందని తెలిసిన తర్వాత ఆ పార్టీ జాగ్రత్తలు తీసుకోనుంటే హ్మ్. గెలవకపోయినా గౌరవప్రదమైన 40, 50 పై సీట్లు గెలిపి మంచిగుండేది. ఆ అవకాశాలు కోల్పోయింది వాళ్ళు. వీటన్నిటిని తెలుగుదేశం పార్టీ అందిపుచ్చుకునింది. వాళ్ళు విజయం సాధించడానికి కారణమైంది. రెండోది పవన్ కళ్యాణ్ గారి చేరిక కూడా ఆ కూటమిని బలం చేకూర్చేవడం ఉంది. ఆ రకంగా వాళ్ళకి ఉభయోగులకు లాభం చేర్చింది. ఆ హ్మ్. రకంగా ఈళ్ళు వైసీపీ నష్టపోవడానికి కారణంగా చూడాలి.